హాయ్ దిస్ ఇస్ చందు వెల్కమ్ టు finvira.com. మీ ఫ్రెండ్ 50,000 ప్రాఫిట్ చేశాడు, మీరు 10,000 ప్రాఫిట్ చేశారంటే మీరు బాధపడుతున్నారా? అప్పుడు మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. చూడండి, ట్రేడింగ్ లో అబ్సల్యూట్ నంబర్స్ చూసి కంపేర్ చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్. రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫ్రెండ్ 10 లక్షలతో ట్రేడింగ్ చేసి 50,000 ప్రాఫిట్ చేశాడు. అంటే అతని రిటర్న్ 5% మాత్రమే. మీరు 2 లక్షలతో ట్రేడింగ్ చేసి 10,000 ప్రాఫిట్ చేశారంటే మీ రిటర్న్ 5%, సేమ్ పర్సెంటేజ్. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం, మీరు తక్కువ క్యాపిటల్ తో సేమ్ పర్సెంటేజ్ అచీవ్ చేశారంటే మీ స్కిల్ బాగుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వై పర్సెంటేజ్ మ్యాటర్స్. అనుకోండి, మీకు అన్లిమిటెడ్ మనీ ఉంది, 100 కోట్లు ఉన్నాయి. మీరు షూర్ షాట్ 2% రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే 2 కోట్లు ప్రాఫిట్ వస్తుంది. కానీ రియల్ వరల్డ్ లో మనీ లిమిటెడ్ ఉంటుంది కదా, అందుకే మనం పర్సెంటేజ్ టర్మ్స్ లో థింక్ చేయాలి. 10% రిటర్న్ కన్సిస్టెంట్ గా తెస్తే కంపౌండ్ ఎఫెక్ట్ మీ స్మాల్ క్యాపిటల్ కూడా ఎక్స్పోనెన్షియలీ గ్రో అవుతుంది. అందుకే సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అబ్సల్యూట్ ప్రాఫిట్ కాకుండా ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తారు. ట్రేడింగ్ లో కాంపిటీషన్ అదర్స్ తో కాదు, మీ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ తో పర్సెంటేజ్ ఇంప్రూవ్మెంట్ ఫోకస్ చేయండి. మీ క్యాపిటల్ సైజ్ ఏమైనా సరే కన్సిస్టెంట్ పర్సెంటేజ్ రిటర్న్స్ తెస్తే సక్సెస్ గ్యారంటీ. లైక్ చేసి షేర్ చేయండి.